హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కొన్ని స్టాక్ డిస్కషన్ చేసుకుందామండి. అందులో ఫస్ట్ స్టాక్ అండి అదాని ఎనర్జీ అండి. అదాని ఎనర్జీ స్టాక్ నేమ్ అదాని ఎనర్జీ సొల్యూషన్ అండి. డైలీ ఫ్రేమ్ ఇది చూస్తుంటే అండి మనకి ఈ రేంజ్లో నడుస్తుందండి ప్రైస్ యాక్షన్ అనేది. చూసారా, పైన ఒక లైన్ గీసానండి, కింద బాటమ్ ఒక లైన్ గీసాను. ఈ ప్రైస్ మనకు పైన చూసుకున్నట్టయితే 1250 అండి, 1250. కింద చూసుకున్నట్టయితే మనకి 980 అండి. ఈ రేంజ్లోనే కొన్ని డేస్ నుంచి నడుస్తూ ఉందండి ప్రైస్ యాక్షన్. ఈ రేంజ్ బౌన్స్లోనే ఉంది స్టాక్ అనేది, ఎటువంటి మూమెంట్ లేకుండా. అటు టాప్ లేదు, అటు బాటమ్ లేదు, ఈ రేంజ్లో ఉంది. నేను చూసారా, మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కదండి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత స్టాక్ అనేది అదాని మనకు తెలిసిందే, అదానికి మంచి మూమెంట్ ఉంటుందని. సో మనకు తెలుసుకున్నట్టయితే ఇది ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయిపోయిందండి. ఈ గ్యాప్ చూసారా, గ్యాప్ నుంచి గ్యాప్ అప్ అయిపోయింది నిన్న ఎగ్జిట్ పోల్స్ ప్రభావం వల్ల. సో ఏదైనా కానీ మనకి ఈ స్టాక్ అనేది ప్రీవియస్ ఉన్న హై చూసారా, ఈ ప్రీవియస్ ఉన్న హైని నిన్న హిట్ చేసిందండి. ప్రీవియస్ ఉన్న హైని హిట్ చేసింది. చూస్తున్నట్టయితే ఒక కప్ అండి, హ్యాండిల్ అనుకుందాం. కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది. మనకి ఏదైతే కానీ ఈ రేంజ్లో ఉన్న ప్రైస్ మనకి బ్రేక్అవుట్ అయితే కనుక ఇక్కడి నుంచి ర్యాలీతో ఉండొచ్చండి స్టాక్లో. స్టాక్ నేమ్ అదాని ఎనర్జీ సొల్యూషన్ అండి. డైలీ ఫ్రేమ్ 1250 అబవ్ వాచ్ అండి. ఈ రేంజ్ బయటకు వస్తే మళ్ళీ ర్యాలీ అయితే ఉండొచ్చండి, గమనించండి. స్టాక్ నేమ్ అదాని ఎనర్జీ సొల్యూషన్, డైలీ ఫ్రేమ్ 1250 అబవ్ వాచ్ అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఈ వీడియోలో మంగళం సిమెంట్ అండి. ఇది చూసినట్టయితే ఇది కూడా కప్ హ్యాండిల్ అండి. ప్రీవియస్ కప్ అండ్ హ్యాండిల్లో ఇక బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి. మళ్ళీ రీటెస్టింగ్ వచ్చి స్టాక్ అనేది మళ్ళీ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ జోన్ చూసారా, ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అయిందండి. స్టాక్ అనేది చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అయిందండి. కానీ సపోర్ట్ చూసారా, ఈ సపోర్ట్లో ఉందండి స్టాక్ అనేది. ఈ సపోర్ట్ దిగి కిందకి రాలేదండి. స్టాక్ అనేది స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగి ఇప్పుడు మనకి ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. కన్స్ట్రక్షన్ అనేది బయటకు వస్తే మళ్ళీ మనకి స్టాక్ అనేది ర్యాలీ ఉండొచ్చండి. స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే కనబడుతుంది నాకు. స్టాక్ నేమ్ మంగళం సిమెంట్, డైలీ ఫ్రేమ్ 920 అబవ్ వాచ్ అండి. ఓకే అండి, ఈరోజు చెప్పుకోకపోయే మూడో స్టాక్ అండి ఈ వీడియోలో సిడిఎస్ఎల్ అండి. సిడిఎస్ఎల్ తీసుకుంటే కనుక మనకి ప్రీవియస్ ఒకసారి వీక్లీ మారుస్తానండి. చూడండి, వీక్లీ మార్చిన తర్వాత మళ్ళీ డైలీకి వద్దాం. చూసినట్టయితే అండి వీక్లీ ఫ్రేమ్ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్లో మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్లో ఇక బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగి ఇది కన్స్ట్రక్షన్ అయిందండి. స్టాక్ ఇది కన్స్ట్రక్షన్ అమౌంట్లో జరిగిన తర్వాత చూడండి, ఈ కన్స్ట్రక్షన్ అయిన బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ర్యాలీ జరిగింది. మూమెంట్ లేకుండా ఇక్కడ ఆగిపోయిందండి స్టాక్. స్టాక్ అనేది మూమెంట్ లేకుండా ఇక్కడిక్కడే ఉందండి. వీక్లీ ఫ్రేమ్ అనేది గమనించండి. వీక్లీ ఫ్రేమ్ ఇక్కడిక్కడే ఉందండి స్టాక్ అనేది. సో స్టాక్ అనేది ఇది కనుక హిట్ అయితే మన బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిందండి, ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో స్టాక్ అనేది ఇంకా ర్యాలీ అవ్వలేదండి ప్రస్తుతానికి అయితే. స్టాక్ అనేది ఈ మూమెంట్లో ఈ ప్రైస్ యాక్షన్లో ఉండిపోయింది. ఇక్కడ నుంచి కనుక మూమెంట్ వస్తే కనుక స్టాక్ అనేది మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇప్పుడు మనం ర్యాలీకి వద్దామండి. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ర్యాలీ తర్వాత కొంచెం ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగిన తర్వాత ఇదే మూమెంట్లో ఇక్కడే ప్రైస్ యాక్షన్ నడిచిందండి చాలా రోజులు వచ్చింది. ఇది కనుక ఈ మనకి ప్రీవియస్ హై అయితే ఉందో, ప్రీవియస్ హై చూసారా 2200 అండి. మనకు కష్టపడితే పైన చూపిస్తుంది చూడండి, 2200 అండి. మనం తీసుకుంటుంది 2206 అండి. 2206 అబవ్ వాచ్ అండి. ఈ స్టాక్ కనుక 2206 పైన స్ట్రక్చర్ అయితే కనుక మనకి ఈ ర్యాలీ స్టాక్ మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి.
స్టాక్ నేమ్ సిడిఎస్ఎల్ అని డైలీ ఫ్రేమ్ 2206 అబో వాచ్ అండి. నెక్స్ట్ స్టాక్ షిప్పింగ్ సిపి ఇండియా అండి. దీన్ని ఎస్సిఐ అంటాము. షిప్పింగ్ సిపిఐ ఇండియా. ఇది చూసినట్టే అండి వీక్లీ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టు చూడండి, స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి. ఇక్కడ నుంచి స్టాక్ ర్యాలీ జరిగిన తర్వాత రిటేషన్ చేస్తుంది. స్టాక్ రిటేషన్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగి మళ్ళీ ఇప్పుడు మనకి ఈ ప్రైస్ యాక్షన్ పైకి చూపిస్తుందండి, అప్ ముందు చూపిస్తుంది. ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి, ఒక కప్ ఫామ్ చేస్తుంది. సో మనం చూద్దామండి, ఈ స్టాక్ అనేది మనకి ఒక అబ్జర్వేషన్ పెట్టుకొని 272 వస్తే సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్లో అయితే మంచి ర్యాలీ ఉండొచ్చండి. 272 అబోవ్ వాచ్ అండి. స్టాక్ ఎస్సిఐ అండి, షిప్పింగ్ సిపి ఇండియా, వీక్లీ ఫ్రేమ్ 272 అబోవ్ వాచ్ అండి. నెక్స్ట్ స్టాక్ అండి వాస్కాన్ ఇంజనీర్స్ అండి. స్టాక్ నేమ్ వాస్కాన్ ఇంజనీర్స్ అండి. ఇది కూడా వీక్లీ తీసుకుంటున్నానండి స్టాక్. ఇది చూసినట్టయితే మనకి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ కనిపిస్తుందండి. ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్లో మనకి ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే మనకి పైనుంచి ఒక బాటం తీసుకుంటే కరెక్ట్గా టచ్ అవుతుంది అండి. అన్ని ప్యాటర్న్స్ అన్ని మనకి ప్రైస్ యాక్షన్ నడుస్తుంది. సో మనకి ఈ స్టాక్ కనుక ఈ జోన్ సస్టైన్ అయితే కనుక ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ వాస్కాన్ ఇంజనీర్స్ అండి, వీక్లీ ఫ్రేమ్ 71 అబోవ్ వాచ్ అండి. నెక్స్ట్ స్టాక్ అండి పెట్రోనెట్ ఎల్ఎన్జీ అండి. చూసినట్టేదండి చూడండి, ఇది ఒక జోన్ అనుకుందామండి. ఇది మొత్తం ఒక జోన్ అండి. చూసినట్టయితే వీక్లీ ఫ్రేమ్ కదండి, ఒక క్యాండిల్ ఈక్వల్ టు వన్ వీక్ అండి. చూసినట్టయితే మనకి ఈ రేంజ్ జోన్ వచ్చిందండి. ఎన్ని సంవత్సరాలు చూడండి, 2019 అండి. ఇది 2019 నుంచి 2024 అండి. మన జనవరికి 24కి ఇక్కడ బ్రేక్ అయిందండి. సో అప్పుడు దాకా అంటే 2019 నుంచి 2024 అంటే 10 years అండి, ఆల్మోస్ట్ 5 years అండి. 5 years నుంచి ఇదే రేంజ్ నడుస్తుంది స్టాక్ అనేది. ఇక్కడ 5 years బ్రేక్అవుట్ అయిందండి. 5 years బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ అయిందండి. ర్యాలీ జరిగిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ వచ్చిందండి. రీటెస్టింగ్ వచ్చి మళ్ళీ ప్రీవియస్ ఉన్న హైని హిట్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందండి, స్టాక్లో మళ్ళీ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. సారీ అండి, ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ ర్యాలీ జరిగింది, రీటెస్టింగ్ చేసింది. మళ్ళీ మనకి ప్రీవియస్ ఉన్న హై చూసారా, ఈ హైని హిట్ చేసి పైకి వెళ్ళిందండి స్టాక్. కానీ మూవ్మెంట్ లేదండి, స్ట్రెంత్ లేక మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అంటే ఇక్కడ నుంచి ర్యాలీ జరిగిందండి. సో కింద కొనుక్కున్న కానీ ప్రీవియస్ ఉన్న అందరూ కానీ ఇక్కడ సెల్ చేస్తున్నారండి. సో స్టాక్ అనేది మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఒక్కొక్క క్యాండిల్ 1 వీక్ కదండి. సో ఇప్పుడు మనకి ఈ ప్రైస్లో నుంచి ఈ ప్రైస్ యాక్షన్ నుంచి బయటకు వస్తే కనుక స్టాక్ అనేది మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఎందుకంటే 5 years నుంచి బ్రేక్అవుట్ అయిందండి, అది ర్యాలీ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిందండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా మనకి మూమెంట్ అయితే కనిపిస్తుందండి. స్టాక్ నేమ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ అండి, వీక్లీ ఫ్రేమ్ 322 అబోవ్ వాచ్ అండి. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి, ఈ వీడియో ఇది చివరి స్టాక్ అండి, ప్రైమ్ ఇండస్ట్రీస్ అండి. ప్రైమ్ ఇండస్ట్రీస్ ఇది నేను మంత్లీ తీసుకుంటున్నానండి, మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను, గమనించండి. ఇది చూసినట్టేదండి ఇది ప్రీవియస్ అండి. ప్రీవియస్ మనకు ఒక కప్ అండ్ హ్యాండిల్ వచ్చింది.
ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి. సో ఇది మొత్తం అప్రూవ్మెంట్ చూపిస్తుంది, ఛానల్ మొత్తం అప్రూవ్మెంట్ ఛానల్. ఈ అప్రూవ్మెంట్ ఛానల్లో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఇది ఒక కన్స్ట్రక్షన్లో నుంచి బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇది చూసినట్టయితే మనకి జూమ్ చేస్తాను చూడండి. ఇది చూసినట్టయితే మనకి ఒక్కొక్క క్యాండిల్ ఈక్వల్ 1 మంత్ కదండి. ఈ ప్రీవియస్ వీక్ చూసారా, ఈ వీక్ చూడండి, ఈ వీక్ చూడండి, ఈ వీక్ చూడండి. సో మనకి ఈ వీక్స్ ఏం చూపిస్తున్నాయి అంటే మనకి మూమెంట్ అయితే పైకి చూపిస్తున్నాయండి. ఎప్పుడైతే మనకి ఈ జోన్లో నుంచి బయటకు వస్తుందో ఇక్కడ నుంచి ర్యాలీ అయితే మంచిగా ఉండొచ్చండి. స్టాక్ 5 మినిట్స్ అండి, మంత్లీ ఫ్రేమ్ 1300 అబవ్ వాచ్ అండి. ఇదండి మనకి ఈరోజు వీడియో. మనం ఈ స్టాక్ డిస్కషన్ చేసుకున్నాం. ఇది నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్స్ కాదు, గమనించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.